మీరు రోజు నమాజ్ చదువుతున్నారా? కానీ ఒకసారి ఆలోచించండి, మీ నమాజ్ నిజంగా అల్లాహ్ దగ్గర స్వీకరించబడుతున్నదా, లేక చిన్న చిన్న తప్పుల వల్ల వృధా అవుతుందా? ఈరోజు వీడియోలో నమాజ్లో చేసే 3 సాధారణ తప్పులు మరియు వాటిని ఎలా సరిదిద్దుకోవాలో క్లియర్గా తెలుసుకుందాం. 1. నమాజ్లో త్వరపట్టం. చాలామంది రుకు, సద్దా చాలా వేగంగా చేసి వెంటనే లేస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. దీన్ని ఇస్లాంలో తుమనీన లేకపోవడం అంటారు. అంటే ప్రశాంతత లేకుండా నమాజ్ చేయడం. రుకులో వెన్ను నేరుగా ఉంచి పూర్తిగా ఆగి సుభాన రబ్బియల్ అజీం కనీసం 3 సార్లు చెప్పాలి. సద్దాలో నుదురు నేలపై పెట్టి శరీరం స్థిరంగా ఉంచి సుభాన రబ్బియల్ ఆలా కనీసం 3 సార్లు చెప్పాలి. త్వరపడితే నమాజ్ అసంపూర్ణంగా ఉంటుంది. 2. సరైన భంగిమలు లేకపోవడం. చాలామంది నమాజ్ రుకులో వెన్నుముకను వంచకుండా ఉండటం లేదా సద్దాలో చేతులు, పాదాలను సరిగ్గా నేలపై ఉంచకపోవడం చేస్తుంటారు. ఇది తప్పు. రుకు చేసేటప్పుడు వీపు భాగాన్ని ఒక టేబుల్ లాగా తిన్నగా ఫ్లాట్గా ఉంచాలి. ముఖ్యంగా సద్దాలో ఈ 7 భాగాలు నేలకు తగలాలి. నుదురు మరియు ముక్కు, 2 అరచేతులు, 2 మోకాలులు, 2 పాదాల వేళ్ళు, సద్దాలో వేళ్ళు చెల్లాచెదురుగా కాకుండా కిబ్లా వైపు సరిగా దగ్గరగా ఉంచాలి. ముఖ్యంగా మోచేతులు, ఎల్బోస్ నేలపై ఆనకుండా ఉంచాలి. ఎందుకంటే దైవప్రవక్త వారు హెచ్చరించారు,